తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. కానీ ఇప్పటికీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. కేసు రీఓపెన్ చేసి నిందితులను పట్టుకుంటామని, శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రంగా మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా దీనినే ఎక్కువగా హైలైట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి సీబీఐ తప్పుకోవడానికి ప్రయత్నించింది. ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇన్నాళ్ల పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసింది. ఆమె 2017 ఆగస్టు 19న అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్లో నివాసముంటున్న రాజునాయక్, పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతుండేది. అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇది ఆత్మహత్య కాదని, స్కూలు యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్టు నిర్ధారించారు. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని పోలీసులు నిందితులపై పోక్సో సెక్షన్ 302(201) SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. 5 సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి హత్య చేసినట్టు నిర్ధారించింది. ఈ తరుణంలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. కాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి దివ్యాంగురాలు. ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిశారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. తప్పకుండా సర్కారుపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇంతలో ప్రభుత్వం మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. గత 5 ఏళ్లుగా సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఇంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అదే సమయంలో సీబీఐ వెనక్కి తగ్గింది. తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని, ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కేసుపై స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అప్పట్లో ఈ కేసును న్యాయం కోసం పోరాడిన పవన్ ఇప్పుడెందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో నువ్వు పోరాడినంతగా ఇప్పుడు కూడా న్యాయం కోసం మాట్లాడతావా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ స్వలాభాల కోసం ఈ కేసును వాడుకున్నవారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఏ విధంగా సమర్థనీయమో, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి. సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకుని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్. ఇప్పుడు వెళ్లి సీబీఐ మెట్లు కడుగుతావా, లేక సుగాలి ప్రీతి కుటుంబం కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతావా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పవన్ని. ఇటువంటి పరిస్థితుల్లో బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు తీరును తప్పుబట్టారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురు 10వ తరగతి చదువుకుంటుండేది. సుగాలి ప్రీతి నా కూతుర్ని అతి దారుణంగా రేప్ చేసి, అత్యాచారం చేసి, మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు. 2015 నుంచి అంటే వాళ్ళకి అధికార పార్టీలో వాళ్ళు అండగా ఉన్నారు, పోయిన ప్రభుత్వం వాళ్ళు అండగా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు 2 కూడా నాకు ఏ న్యాయం చేయలేదు. ఇంతవరకు కూడా స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు నేను నా కుటుంబం తరఫున, నా ప్రీతి తరఫున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా. ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ పోయి చెప్పినాను. కానీ ఎవరు కానీ నా
పట్టించుకోలేదు. నా కూతురు విషయంలో న్యాయం చేయలేదు. కానీ మీరు న్యాయం చేసినందుకు, న్యాయం చేయాలని ఇప్పటి వరకు మాతో వచ్చినందుకు మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా బలంగా నిలబడ్డారు. ఎన్నోసార్లు ఎన్నో వేదికల పైన కూడా ఖచ్చితంగా పాప పేరు తీసుకొచ్చారు కావాలని. అక్కడ సందర్భం లేకున్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, మీరందరూ మర్చిపోతున్నారు, ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు, పోరాడాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పైన మా అభిప్రాయం ఏమంటే, స్టార్టింగ్ 2017 నుంచి కూడా నేను ఎంతో మందిని కలిశాను. ఎంతో మంది లీడర్ కంటే ఎంతో మంది అని చెప్పకూడదు, ప్రతి ఒక్క లీడర్కి ఇచ్చాను. నా గోడు విన్నవించుకున్నాను, నా ఎవిడెన్సెస్ అంతా ఇచ్చాను. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకు నిలబడ్డారో, మరి ఆయన ఒక్కరే బలంగా ఇప్పటి వరకు 2019 నేను కలిసిన రోజు నుంచి మొన్నటి మీటింగ్ లో కూడా ఏం చెప్పారంటే, సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం, మేము ప్రభుత్వంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే అన్నారు. ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అలాంటివి. ఇంకొకటి చాలా వరకు మా దురదృష్టం ఏమంటే, అమ్మాయిల మీద జరిగింది, అమ్మాయిలమే బయట పెట్టుకోలేని స్థితి ఇప్పుడు ఉంది. అలాంటప్పుడు ఒక వికలాంగురాలు బయటికి వచ్చి తన పిల్లలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంది అనేది కూడా ఆయనకు మాత్రమే వినిపించింది. మరి ఏ ఉన్నతాధికారులకు కానీ, ఏ నాయకులకు కానీ, ఏ సీఎంలకు కానీ వినిపించలేదు నా గోడు. కాబట్టి మేము నిజంగా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా కేసులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము, మేము స్థిరంగా నిలబడ్డాము అంటే అది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వెంటున్న వాళ్ళ సిద్ధాంతాలు వెన్నంటి పాటిస్తున్న జన సైనికులు, అర్ధరాత్రి అయినా కూడా అపరాత్రి అయినా కూడా మాకు వెన్నంటి ఉంది లక్షలాది మంది. మేము మీ కొడుకులు లాంటి వాళ్ళం, మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. పాప చనిపోయిన పాపకు మేము తోడుంటామని జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి దాని మీద మాకు సపోర్ట్గా ఉన్నారు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం మన ప్రీతి మన పాప గురించి అని చెప్పేసి చెప్పారు. సో దీనికి ముందు ఇంకా ఇప్పుడు ఒకవేళ జరిగే పరిణామాలు అటు ఇటుగా ఉన్నా కూడా ఆయన నిలబడతారు, ఖచ్చితంగా చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఇంకా ఉంది నాకైతే ఎందుకంటే నేను పోయిన సిచ్యువేషన్, ఆయన కలిసిన సిచ్యువేషన్ అంటే ఓడిపోయి ఒక చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్పిన బాధ. యాక్చువల్ గా ఆయన ప్లేస్ లో ఇంకో వేరే ఎవరున్నా కూడా నేను ఓడిపోయినమ్మా, నేనేం చేయగలను, ఒకవేళ వస్తే చూస్తాంలేమ్మా అని చెప్పి పంపించేవారు. కానీ అలా చేయలేదు ఆయన. వెంటనే అప్పటికప్పుడు ఆయన మీరెలా చెప్తారు, నన్ను కూడా అడిగారు, మీరు ఎలా చెప్తారమ్మా అలా జరిగిందని అంటే, ఆ ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఆయన నేను ఎంత బాధపడుతున్నానో, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా ఆయన అంత బాధపడ్డాడు. బాధపడ్డం అంటే ఒక్క చూపించడమే కాదు, అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను ఎంతసేపు పోరాటం చేసినా కర్నూలు వరకే అంతకంటే వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా వదిలిపెట్టలేదు. అసలు నాకు తెలియని ప్లేస్లు అంటే ఎన్ఆర్ఐ ప్లేస్లలో నాకు ఫోన్ కాల్స్ చేసి, అమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడు తల్లి, మీరే మాకు ఇన్స్పిరేషన్, మీలాంటి వాళ్ళు బాధపడకూడదు, ఏడ్చకూడదు అని కొన్ని లక్షల మందిని నాకు వెనకల సపోర్ట్గా. ఇప్పుడు నేను బ్రతకడం కూడా ఇంకా దానికోసమే, జస్టిస్ కోసమే. అలాంటిది మీరు బ్రతకాలమ్మా, మీరు ఉండాలమ్మా, మీరు చెయ్యాలమ్మా అని చాలా నాకు చేస్తా ఉన్నారు. మరి ఇంతకంటే ముందు అందరికీ చెప్పాను, మరి ఒక్కరు కూడా నాకు చేస్తానమ్మా అని చెప్పిన వాళ్ళే కానీ మాట మర్చిన వాళ్ళే. ఈయన మాత్రమే మాట మీద నిలబడ్డారు. నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. నేను అంత చిన్న పాపం మీద వాళ్ళ వల్ల కానప్పుడు ఇష్టం వచ్చినట్టుగా, క్యారెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా, అంత చిన్న అసలు ఏం తెలియని ఏజ్ పాపను కూడా వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆ టైంలో మీరు ఎంత మానసికంగా బాధపడ్డారమ్మా? చాలా బాధపడ్డాము. నేను, మా ఆయన, మా కుటుంబ సభ్యులంతా బాధపడ్డాము. కానీ ఒకటే అనుకున్నాము, నేను ఇప్పుడు కృంగిపోతే, నేను ఆపద్దాన్ని నేను స్వీకరిస్తే నేను కృంగిపోతాను. నాకు, నా హస్బెండ్కి, నా కుటుంబానికి నేనేంటో తెలుసు, నా కూతురు ఏంటో తెలుసు. అలాంటప్పుడు సమాజం ఎవరు అబద్ధం చెప్తున్నంత మాత్రాన వాళ్ళకి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని దృఢంగా నిలబడ్డాము. అసలు నోరేలా వస్తుందమ్మా అంత చిన్న పాప మీద నిందలు వేయడానికైనా కూడా? వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ డబ్బుతో మనం లొంగలేకపోయాను. తర్వాత బెదిరించారు, లేదు
లాస్ట్ ఏ ఆడదైనా కూడా ఏ ఫ్యామిలీ అయినా భయపడేది ఒక క్యారెక్టర్ అసైన్ ఉంది. ఆ క్యారెక్టర్కి ఏమైనా భయపడతారేమో అనేసి వాళ్ళు వాళ్ళ విధాలుగా చేయాలని చూశారు, కానీ వాళ్ళే అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. లాస్ట్కి అల్టిమేట్ గా నేను నిజం కోసమే నిలబడ్డాము. ఆ నిజమే ఇప్పుడు మమ్మల్ని ఇంకా బ్రతికిస్తా ఉంది. ఇప్పుడు మీరు మీ పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పాప కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఆలోచిస్తూనే ఉన్నారు. మానసికంగా ఎంత క్షోభపడుతున్నారు మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కనీసం గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వస్తే ఎప్పుడో జరగాల్సిన న్యాయం ఇంకా లేట్ అవుతా ఉంది. లేట్ అయ్యే కొద్దీ అది ఇంకా బాగా తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి అసలు ఏమంటున్నారు? ఎవరైనా ముందుకు వస్తున్నారా అసలు? అంటే చాలా వరకు ఏమైపోయిందంటే సుగాలి ప్రీతికి ఏదో జరిగింది అన్యాయం, సరే మనం ఒక సుగాలి ప్రీతి కోసం నిలబడి మనం ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ కావాలి, మనమెందుకు వేరే వాళ్ళకి వ్యతిరేకం కావాలి అనేదే నడుస్తుంది తప్ప, అదే నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు ప్రియాంక రెడ్డి గారికి జరిగింది. అలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను కూడా ఆ ట్విట్టర్లో తర్వాత దాంట్లో అన్నిట్లో పాల్గొన్నాను, జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి అని. కానీ అక్కడ న్యాయం జరిగింది. ఆ న్యాయాన్ని పొగుడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బల్లాలు గుద్ది అసెంబ్లీలో చెప్పారు, కానీ ఒక సుగాలి ప్రీతికి వస్తే కొంచెం ఒక మాట మాట్లాడలేదు. ఎందుకు? డబ్బు లేదా కులం. చేసిన వాళ్ళు ముద్దాయిలు, అవతల వాళ్ళు చేసిన వాళ్ళు లారీ డ్రైవర్లు అయితే చంపేసినారు, మరి యువతల చేసిన వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే చంపరు. చంపే వరకు పోలేదు, కేసును బతికించలేకపోతున్నారు ఇప్పటి వరకు. నా ఆరాటం నా పోరాటమే జరుగుతుంది, కానీ ఏది ఎవరు వచ్చి చెప్పలేదు కదా. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో నాకు మాట ఇచ్చినారు, మేము వస్తే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామమ్మా అని. వచ్చిన తర్వాత 2 సార్లు కలిసినారు. అసలు మాకు న్యాయం కాదు కదా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా పాప పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి కూడా రాలేదు ఇంతవరకు. మా దరిద్రం. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు అసలు ఆ పేరు పలకడానికి బాధపడుతున్నారు? తెలియదు. మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నారు మొదటిసారి? ఎందుకండి కలిసినప్పుడు ఒకటే అన్నారమ్మా, మీకు న్యాయం చేస్తాం కంపల్సరీ, నీకేం కావాలమ్మా, సిబిఐ కావాలి, సిబిఐ కేసు అప్పచెప్తున్నాము, ప్లస్ ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు, ఆయన నెంబర్ ఇచ్చి మాకు మరి వీళ్ళని తీసుకోండి, ఇదిగోండి ఇక్కడ వేసారు, వీళ్ళని తీసుకురండి, మరొకసారి వీళ్ళతో చర్చిస్తాను ఆ కేసు గురించి అన్నారు. అది చెప్పింది కూడా 2020 ఫిబ్రవరి 18. ఇప్పుడు 20, 21, 22, 23 కూడా అయిపోయింది. అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఆయనకి చెప్పినాక మళ్ళీ ఆయన తీసుకెళ్ళాలి. పర్సనల్ అతనికి ఫోన్ నెంబర్ చేస్తున్నాము, నాది మా భర్తది బాలసుందరం గారి ఫోన్ నెంబర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. అదంతా మీడియా ముందు మాత్రమే. ప్రతి ఒక్క దాంట్లో అసలు పెద్దగా సుగాలి ప్రీతికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు అని వేసుకున్నారు పేపర్ వరకే. దాని తర్వాత ఏం లేదు. ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామా చచ్చినామా అని కూడా చూసింది లేదు.